సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం అనుకున్న కథని ఇంకో స్టార్ హీరో చేయడం సాధారణంగా జరుగుతూనే వస్తుంది. రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ సినిమా ఒక స్టార్ హీరోకి మిస్ అయిపోయి మరో స్టార్ హీరోకి పడింది. ప్రెసెంట్ ఆ సినిమా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటి? ఆ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఛానల్ కి మంచి రీచ్ వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలైన సినిమా జాట్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని తెరకెక్కించారు. బాలీవుడ్ ఒకప్పటి మాస్ హీరో సన్నీ డియోల్ ఈ సినిమాలో హీరోగా నటించారు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఆ సినిమాని ప్రెజెంట్ చేసిన విధానానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 200 కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రెజెంట్ ఈ సినిమాకి సీక్వెల్ గా జాట్ 2 కూడా రాబోతున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ గోపీచంద్ మల్లేని. నిజానికి జాట్ సినిమా కథని ముందుగా నందమూరి నరసింహం బాలయ్య బాబుకి చెప్పాడట. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత గోపీచంద్ మల్లేని బాలకృష్ణ కాంబోలో వీరసింహారెడ్డి వచ్చింది. అయితే అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా చేస్తామని బాలకృష్ణ చెప్పడంతో జాట్ సినిమా కథని పక్కన పెట్టి వీరసింహారెడ్డి కథని బాలయ్య కోసం రెడీ చేశారట గోపీచంద్ మల్లేని. అలా జాట్ సినిమాకి బదులు బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబోలో వీరసింహారెడ్డి సినిమా వచ్చింది. అఫ్ కోర్స్ ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక బాలయ్య రిజెక్ట్ చేసిన జాట్ సినిమా కథని మాస్ మహారాజ్ రవితేజ కూడా వినిపించారట. ఈ కాంబోకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అనే టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. అలా జాట్ సినిమా కథ నుంచి రవితేజ కూడా రిజెక్ట్ అయ్యాడు. కాకపోతే జాట్ సినిమా కథపై ఉన్న నమ్మకంతో అదే టైంలో మైత్రి మూవీ మేకర్సే బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో చేయాలని ప్లాన్ చేశారట ఈ సినిమాని. అలా బాలీవుడ్ లో సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమా తెరపైకి వచ్చింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ అయితే ఈ సినిమా విషయంలో చొక్కాలు చించుకున్నారు. ఆ రేంజ్ లో ఈ సినిమా బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఒక రొటీన్ స్టోరీని మోస్ట్ స్టైలిష్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు గోపీచంద్ మల్లేని. అలా బాలకృష్ణ రవితేజ రిజెక్ట్ చేసిన జాట్ సినిమా బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఒకవేళ కనుక జాట్ సినిమాని బాలకృష్ణ గాని రవితేజ గాని చేసుంటే దాని రిజల్ట్ ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? మీరు జాట్ సినిమా చూసారా? చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ సెన్సేషనల్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.